అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఇంట్లోనే మనం సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్ లాగా చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మనం తయారు చేయొచ్చండి. ఇది లోపల జ్యూసీగా, పైకి క్రిస్పీగా చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్టు ఉంటుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మనం దీన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను ఒక 10 చికెన్ లెగ్ పీసెస్‌ని తీసుకున్నాను చిన్నవి. వీటిని క్లీన్ చేసేసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగనే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనిక్కడ 2 స్పూన్స్ సాల్టు, ఒక స్పూన్ పసుపు, అలాగనే దీంట్లో రెడ్ చిల్లీ సాస్‌ని కూడా వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి. ఫ్లేవర్ కోసం వేశాను. లేదంటే స్కిప్ చేయండి. అలాగనే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోరు, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని, దీని మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చేత్తో. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని, ఒక 30 మినిట్స్ వరకు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక ఐరన్ కళాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఐరన్ కళాయిలో అయితే చాలా బావుంటుందండి టేస్టు. అందుకోసంగా ఐరన్ కళాయిని పెట్టేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా లెగ్ పీస్‌ని ఆయిల్‌లో డిప్ చేసేసుకోవటమే. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసుకోవాలండి. వేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఆ ప్లేట్‌లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్సు. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా.